Hi, this is Dr. Nageswara Bellankonda from KPHB Neocare Homeopathy. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలర్జీస్లో స్కిన్ ఎలర్జీస్ అంటే రకరకాలుగా మనకు ఉంటాయి కేసెస్లో. ఎలర్జీ అంటే బేసిక్గా మనకు మనటువంటి స్కిన్కు తర్వాత బయట ఉండేటువంటి ఫారిన్ బాడీస్కు వచ్చేటువంటి అడాప్ట్ అవ్వలేకపోవటాన్ని మనం ఎలర్జీ అంటాము. అంటే మనకు స్కిన్ ఎలర్జీస్ రకరకాల ఎలర్జీస్ ఉంటాయి. కొంతమందికి ఈవెన్ ఫుడ్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు స్కిన్ ఎలర్జీ రావచ్చు. కొంతమందికి ఏదన్నా పల్లీలు ఎలర్జీ, పీస్ ఎలర్జీ అంటారు దాన్ని, కానీ పీనట్ ఎలర్జీ కానీ, ఇట్లా రకరకాల ఫుడ్. కొంతమందికి డిఫరెంట్ ఫుడ్, చికెన్ కానీ, మటన్ కానీ, కోల్డ్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కొంతమంది గోంగూర పడదు, వంకాయ పడదు, ఇట్లాంటి ఎలర్జీస్లు ఉన్నా కూడా స్కిన్ ఎలర్జీ వచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే హోమియోపతిలో మెడిసిన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అది కలెక్ట్ చేసుకొని మనం ఎగ్జాక్ట్గా వాట్ ఇస్ ద మెడిసిన్ అని డయాగ్నోస్ చేసుకొని తీసుకుంటే 100% తగ్గిపోతుంది. అలాగనే కొంతమందికి సన్ ఎలర్జీ ఉంటుంది. స్కిన్ ఎలర్జీ అంటే ఎండ పడకపోవడం. ఎండలోకి వెళ్తే వాళ్ళకు ప్రాబ్లమ్స్, ర్యాష్ రావడం కానీ, లేదంటే అంటే బబుల్స్ రావడం కానీ, స్కిన్ బర్నింగ్, ఇలా ఇరిటేషన్ రావడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. దీనికి కూడా ఏంటంటే హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సపోజ్ నేట్రమోర్, పల్స్టిల్లా, కాల్కేరియా కార్బు, ఇలాంటి సెన్సిటివిటీ డ్రగ్స్ ఉన్న వాళ్ళకు ఇచ్చుకోవచ్చు. నక్స్వామిక బాగా పనిచేస్తాయి. అలాగనే ఇంకా స్కిన్ ఎలర్జీస్ అంటే కొంతమందికి ఈవెన్ ఎగ్జిమా రావచ్చు, సోరియాసిస్ రావచ్చు. ఎగ్జిమా అంటే అది ఒక ఇన్ఫెక్షన్ టైప్లో ఉంటుంది. ఎక్కువ వాటరీ డిశ్చార్జ్, పస్ ఫార్మేషన్ ఇలా ఎక్కువగా ఉంటే కనుక దాన్ని మనం ఎగ్జిమా కింద డయాగ్నోస్ చేస్తాము. ఇచ్చింగ్ ఎక్కువ ఉంటాము. తర్వాత ఈవెన్ ఫ్యామిలీ టెండెన్సీలో కూడా కొంతమందికి ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనం బేసిక్గా ఆయింట్మెంట్ వాడకుండా, పైనుంచి ఏమి ఎక్స్టర్నల్ పెట్టకుండా లోపల నుంచే కరెక్ట్ మెడిసిన్ వేస్తే కనుక ఎగ్జిమా 100% తగ్గిపోతుంది. కాకుంటే కొంతమంది కంటేజియస్ ఉంటుంది, అది ఒకరి నుంచి ఇంకొకరికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ బట్టలు కానీ, తర్వాత వాళ్ళ థింగ్స్ కానీ సపరేట్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. శానిటైజ్ చేసుకోవటం కానీ సపరేట్ పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత ఇటువంటి కేసుల్లో ఏంటంటే జనరల్గా మెక్సాల్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది ఎగ్జిమా కేసుల్లో. ఈవెన్ నేట్రమోర్ కానీ, సల్ఫర్ ఇలాంటి డ్రగ్స్ బాగా పనిచేస్తాయి ఎగ్జిమా లాంటి కేసులు. ఈవెన్ పెట్రోలియం, గ్రాఫైటిస్, ఇలా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు ఎగ్జాక్ట్ పేషెంట్కి ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుంది అనేది ఎగ్జాక్ట్ హోమియోపతి డాక్టరే, అనుభవం ఉన్న హోమియో డాక్టరే చూసుకొని చేస్తాడు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోవాల్సింది సోరియాసిస్. ఇవాళ రేపు ఏంటంటే సోరియాసిస్ డిసీజ్ గురించి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు వస్తున్నాయి. ఇది సోరియాసిస్ అనే పేరు అసలు ఎందుకు పెట్టారంటే ఇంకా అన్సాల్వ్డ్ ప్రాబ్లం కాబట్టి దానికి వాళ్ళు అదొకటి వన్ ఆఫ్ ది స్కిన్ డిసీజ్ ఓన్లీ. కాకుంటే సాల్వ్ అవ్వలేదు కాబట్టి దానికి ఒక పేరు, సపరేట్గా పేరు పెట్టి దాన్ని సోరియాసిస్ అనే పేరు పెట్టి కమర్షియల్గా ఇది చేసుకుంటుండ్రు. అట్లా కాకుండా హోమియోలో సోరియాసిస్ అనే దానికి, స్కిన్ ఎలర్జీకి మెడిసిన్ ఉంది. మనం ఏంటంటే ఈ సోరియాసిస్, అసలు వాట్ ఈజ్ సోరియాసిస్ అని తెలుసుకుంటే కనుక ఫస్ట్ స్కిన్ ఎలర్జీస్, ర్యాష్ ఎక్కువ ఉండటము, తర్వాత ఎక్కువ మనకు ఫ్లేక్స్ రావటం, పొలుసులుగా బాడీ అంతా ఇది రావటము, ఫ్లేక్స్ రావటం, స్కిన్ ఫిషెస్ లాగా రావటము, ఇచ్చింగ్ ఉండటము, అన్ని కంప్లైంట్స్ ఉంటాయి. దానికి ఏంటంటే మనము జనరల్గా ఏంటంటే బాడీలో మనకు రెగ్యులర్గా కొన్ని సెల్స్ విదవుతుంటాయి. కావుంటే మనం ఏంటంటే అవి ఎక్కువ పోవడానికి కూడా మనం ఏమైందంటే కొంచెం జనరల్గా అయితే ఎక్కువ లిమిటెడ్గా ఊడుతుంటాయి. అలా కాకుండా ఇంకా ఎక్కువగా పోతుంటే కనుక దాన్ని మనం సోరియాసిస్ అంటాము. కొంతమందిలో ఫిష్ ఫ్లేక్స్ లాగా ఉండి, పస్ ఉండి, ఇచ్చింగ్ ఉండి, దురద ఉండి, తర్వాత క్రాక్స్ ఉండి, బ్లడ్, పస్ రావటము, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటే కూడా మనం దాన్ని సోరియాసిస్ కింద తీసుకుంటాము. ఈ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుందని ఇప్పటివరకు కనుక్కోలేదు. బేసిక్గా ఏంటంటే ఎలర్జీ డ్రగ్స్, ఏదైనా ఎలర్జీ ఉన్నా కానీ రావచ్చు, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా రావడానికి ఛాన్స్ ఉంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ బేస్డ్, 99% ఎమోషనల్ బేస్డ్గానే ఈ సోరియాసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఎక్కడైతే ఏదైనా ఫ్యామిలీ రిలేషన్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా,
వాళ్ళలో రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఎమోషనల్గా వాడు ఏదన్నా సంథింగ్ హీ లాస్ట్, ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లవ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే రిలేషన్ దెబ్బతిని ఉండొచ్చు, ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన దగ్గర వాడి ప్రొటెక్షన్ లేకపోవటము, కేర్ నర్చర్ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో సోరియాసిస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, ఏదన్నా నియర్ బై వాళ్ళది డెత్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనకు సోరియాసిస్ రావడానికి ఛాన్స్ ఉంది. వీటిలో ఎస్పెషల్లీ ఎందువల్ల ఇప్పుడు సోరియాసిస్ వచ్చిన పర్సన్కు మనం ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఇవాళ రేపు అరికాళ్ళ చేతుల్లో కూడా పామ్స్, సోల్స్ రావటం, ఎక్కువ తలలో రావటం కానీ, బ్యాక్ రావటము, అరికాల్లో రావటము, క్రాక్స్, ఇచ్చింగ్ రావటం, ఇవన్నీ ఉంటాయి. దీనికి ఏంటంటే జనరల్గా చాలామంది ఎన్నో రకాల డాక్టర్స్ను అలోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ రకరకాలు వాడేసి లాస్ట్లో మన హోమియోపతికి వస్తారు. హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్ ఉంటుంది సోరియాసిస్కు. ఎస్పెషల్లీ మనం కరెక్ట్ కాన్స్టిట్యూషన్ తగ్గిస్తే కనుక నాట్రమ్, పల్స్టెల్లా, లైకోపోడియం, లాక్సిస్, శాంగ్వినోరియా ఇలాంటి మెడిసిన్స్, గ్రాఫైటిస్, పల్స్టెల్లా, ట్యూబర్కిల్నము డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ మెడిసిన్ కనుక సెలెక్ట్ చేసి ఇస్తే 100% తగ్గిపోతుంది. మన దగ్గర ఎస్పెషల్లీ మన నియోకేర్ హోమియోపతిలో మనకు ఏపీలో వచ్చేసి విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, పడమట్లో, తర్వాత మార్కాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ చందానగర్, కేపీహెచ్బి, మల్కాజ్గిరిలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. 100% స్కిన్ ఎలర్జీస్ ట్రీట్మెంట్ ఉంది. మీకు ఎటువంటి ఇచ్చింగ్ వచ్చినా కూడా 100% తగ్గిపోతుంది. ఎటువంటి ఎలర్జీస్ ఉన్నా కూడా 100% తగ్గుతుంది. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ మెసేజ్ సెండ్ చేయండి. ఎందుకంటే 10 మందికి మనం చెప్తే వాళ్ళకు కూడా మంచి జరిగితే కనుక మనకు మంచిదే. అందుకనే మనం ఈరోజు ఈ వీడియోను షేర్ చేస్తున్నాము. చాలామంది స్కిన్ సమస్యలతోటి ఈవెన్ మా ఫ్యామిలీ ఇష్యూలో కూడా ఉంది సార్, నాకు దగ్గర వాళ్ళకు కూడా ఉంది, నాకు వాళ్ళ వల్ల నాకు వచ్చింది, ఇట్లాంటి సమస్యలు ఈవెన్ ఫ్యామిలీ టెండెన్సీ ఉన్న కేసుల్లో కూడా 100% సక్సెస్ ఉన్నటువంటి ట్రీట్మెంట్ మన దగ్గర హోమియోపతిలో ఉంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నియోకేర్ హోమియోపతి నియర్ బై బ్రాంచెస్ కన్సల్ట్ అవ్వండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.